ఇప్పుడు స్ట్రైట్ ఆఫ్ హార్మాస్ వద్ద పరిస్థితి ఏంటో చెప్పమంటారా? 3200 ఓడలండి. ఇందులో మీకు దగ్గర 700 కార్గో అంటే మీకు ఆయిల్ ట్యాంకర్స్ ఆగిపోయి ఉన్నాయి. 20,000 మంది సెయిలర్స్, క్రూ మెంబర్స్ ఎటు వెళ్ళాలో తెలియని పరిస్థితి. సరే దాటుదామా అంటే ఆ క్యాప్టెన్, షిప్లో ఉండే క్యాప్టెన్ నథింగ్ డూయింగ్, సమస్యే లేదు, ఈరాన్ వాళ్ళు మనల్ని దాటనివ్వరు. మరి ట్రంప్ ఏమంటున్నాడు? ఓపెన్ చేస్తాను అన్నారు కదా, 2 వారాల సీజ్ ఫైర్ అన్నాను కదా అంటే ఎక్కడ అయ్యింది? మీ వాళ్ళే దాడులు చేస్తున్నారు కదా. సో మీరు ఒక మాట అంటున్నారు, నిలబెట్టుకోవడం లేదు, మళ్ళీ ఈరాన్ని నిందిస్తున్నారు. పోయిన వీడియోలో మాట్లాడాను, ఆర్ఐసి రష్యా, ఇండియా, చైనా ఈరాన్తో కలిసిపోయారు. మరి దీనికి మార్గం ఏమిటి? ట్రంప్ పాపం, వాడు చేసిన పాపము ఇవాళ అమెరికాకు చుట్టుకుంది. ఇప్పుడు దాంతో చూడండి, వాళ్ళ స్టేట్ సెక్రటరీ మీకు మార్కో రూబియో, ఈయన భారత్ రావాలి అని ప్రయత్నాలు చేస్తున్నాడు. కానీ ఎస్ జయశంకర్ గారు ఎంత బిజీగా ఉన్నారు అంటే నో అపాయింట్మెంట్. సో ఇప్పుడు మార్గం ఏమిటి అంటే క్వాడ్. డొనాల్డ్ ట్రంప్ అధికారంలోకి వచ్చినప్పుడు ఈ క్వాడ్ ఏంటి? పిచ్చి ఆలోచన. అసలు భారత్, జపాన్, ఆస్ట్రేలియా వీళ్ళతో నేను కలవడం ఏంటి? ఈ క్వాడ్ లేదు, గీడు లేదు, నథింగ్ అన్నాడు. ఇవాళ వాళ్ళ స్టేట్ సెక్రటరీ అర్జెంటుగా వచ్చి మళ్ళీ క్వాడ్ని రివైవ్ చెయ్యాలి. ఎందుకంటే రివైవ్ చేస్తారు అక్కడ మీకు 3200 ఓడలు, మీకు 20,000 మంది. మీకు రష్యాలో పరిస్థితి ఏంటో చెప్పమంటారా? ఈరాన్ యొక్క డెలిగేషన్, వాళ్ళ ఫారిన్ మంత్రి రష్యా వెళ్ళి సెర్గే లావ్రోవ్ అంటే రష్యా వాళ్ళ ఫారిన్ మినిస్టర్, ఆయన్ని కలిసి పుతిన్ గారిని ఏమనాలండి? ఆయన మాకు చేసిన సహాయము అనేది మేము చేతులెత్తి దండం పెట్టాలి. ఏం చేశాడండి ఈయన? అక్కడే కదా కూర్చొని ఉన్నాడు, మాస్కోలోనే కదా ఉన్నాడు. అంటే మీకు ఇంటెలిజెన్స్ డేటా ఇవ్వడం కాదండి, శాటిలైట్ ఇమేజెస్, అమెరికా అసెట్స్ను చూపించడము కాదండి. యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్లో మీకు ఖతార్, సౌదీ అరేబియా, మీకు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ వీళ్ళందరూ రిప్రజెంటేషన్ ఇచ్చి స్ట్రైట్ ఆఫ్ హార్మోస్ని ఓపెన్ చెయ్యమనండి, ఈరాన్ మాకు కాంపన్సేషన్ ఇవ్వాలి అంటే అక్కడ మీకు రష్యా డెలిగేషన్. ఇదంతా అమెరికా పాపము. అమెరికా వాళ్ళు ఈరాన్కి కాంపన్సేషన్ ఇవ్వాలి. స్ట్రైట్ ఆఫ్ హార్మాస్ అప్పుడే ఓపెన్ కాదు. ఎందుకు? ఈరాన్కి న్యాయము జరగాలి. ఎలా ఉందో చూడండి. ఇప్పుడు ఎవరికైనా అనిపిస్తుంది యుద్ధం ఈరాన్తో కదా, సడన్గా ఈ మార్గాన్ని క్లోజ్ చెయ్యాలి అని ఈరాన్కి ఎలా అనిపించింది? ఇదేనండి మాస్టర్ మైండ్. మీకు ఈ తెలివితేటలు ఉండాలి. జియో పాలిటిక్స్లో ఇది లేకపోతే ఎదుటి వాళ్ళు మిమ్మల్ని వేసేస్తారు. ఇక్కడే పుతిన్ యొక్క మాస్టర్ మైండ్. నువ్వు ముందు స్ట్రైట్ ఆఫ్ హార్మోస్ని క్లోజ్ చేయి, యుద్ధం పక్కన పెట్టు, అక్కడ ఒక ఓడ కూడా వెళ్ళకూడదు, దానిని ఆపు, ప్రపంచమంతా నీ కాళ్ళ దగ్గరికి వచ్చి పడుతుంది. ఇంత గొప్ప సలహా వ్లాదిమిర్ పుతిన్ ఈరాన్ వాళ్ళకి ఇచ్చాడంటే అంతే, అయిపోయింది. ఒకటే ఐడియా అంటారు కదా, ఒక ఐడియా మీ జీవితాన్నే మార్చేస్తుందని. అలాగా ఈరాన్ ఎలాగ సరెండర్ అయిపోవాలా? రిజిమ్ చేంజ్ అంటున్నారు, అమెరికా వాడి కాళ్ళ మీద పడి మనం శరణు కోరాలా? ఇన్ని ఆలోచించారు. నథింగ్ రా, నువ్వు యుద్ధము చేస్తూనే ఉండు, నేనున్నాను, నేను చూసుకుంటాను. నువ్వు 5 ఏళ్ళు నాతో నిలబడ్డావు, ఈ యుద్ధంలో ఉన్నావు, యుక్రెయిన్ యుద్ధంలో నిలబడ్డావు, నీతో నేను ఉన్నానని చెప్పి ఒకే ఒక ఐడియా అండి, స్ట్రైట్ ఆఫ్ హార్మోస్ని ఆపే, ఒక్క ఓడను వెళ్ళనివ్వకు అనడంతో టోటల్గా ఇవాళ ప్రపంచం, ఇది తప్పే కదండి. ఎలా చూసుకున్నా మీకు అమెరికా ఇజ్రాయెల్తో గొడవలు అన్నప్పుడు ప్రపంచాన్ని ఇలా స్తంభింపజేయడం ఏంటి? సో ఇక్కడ ఈయన ఏమంటాడు, మిడిల్ ఈస్టులో అంటే ఆర్గనైజేషన్ ఆఫ్ ఇస్లామిక్ కోఆపరేషన్ 56 దేశాలు నీతో నిలబడాలి కదా, వాళ్ళు నిలబడకుండా అమెరికాతో కలిసిపోయి నిన్ను వాళ్ళు టోటల్గా డెస్ట్రాయ్ చేయాలని అనుకుంటున్నారు. ఇందులో ఏమిటి రూల్స్, ఏమిటి రెగ్యులేషన్స్, ఇందులో న్యాయం ఏముంది, ధర్మము ఏముంది? దాంతో నువ్వు వీళ్ళ మీద తిరగబడు, వీళ్ళను ఏమనకు, అమెరికా అసెట్స్ మీద కొట్టు, ఇక్కడ స్ట్రైట్ ఆఫ్ హార్మోస్ని ఆపే. ఈ దెబ్బకి డొనాల్డ్ ట్రంప్కి అర్థం కాలేదండి. చెంపదెబ్బ ఎలా కొట్టింది అంటే బుర్ర తిరిగిపోయింది. ఇప్పుడు ఏం చేయాలో తెలియడం, ఎంతగా నువ్వు దాడులు చేస్తావు?
వాళ్ళు మొండి వాళ్ళండి, వాళ్ళు ప్రిపేర్ అయిపోయారు. అవునురా ఏమైతే అయ్యింది, మేమైతే మిమ్మల్ని ఎవరిని విడిచిపెట్టాం, ఆయుధాలు అయిపోయాయన్నాడు, మనం యుద్ధము గెలిచేసాము, ఇంకొక 4 రోజులు ఇరాన్ ఏమీ చెయ్యలేదు, ఇన్ని మాట్లాడాడు కదా. ఇవాళ వేలలో వీళ్ళ వద్దకు ఆయుధాలు ఎక్కడి నుంచి వస్తున్నాయి? రష్యా వాళ్ళు పంపిస్తున్నారు, చైనా వాళ్ళు పంపిస్తున్నారు. కావలసిన వార్ ఫండింగ్ భారత్ నుంచి వెళుతుంది, చైనా నుంచి వెళుతుంది. మనం కొంటూనే ఉన్నాము కదండి. మనం బ్యారెల్స్ ఆఫ్ ఆయిల్స్. ఇక్కడ గమ్మత్తు చెప్పమంటారా, రేపు ఈ స్ట్రైట్ ఆఫ్ హార్మస్ ఓపెన్ అయితే ప్రతి ఒక్క బ్యారెల్కి $2 ఫీ కట్టాలండి. చూసుకోండి, ఒక కార్గో షిప్ అందులో ఎన్ని వందల బ్యారెల్స్ ఉంటాయి, పర్ బ్యారెల్ $2 అంటే ఈ చిన్నా చితకా దేశాలు తట్టుకోగలవా? వాళ్ళ ధరలు ఎలా ఉంటాయి? కానీ ఈ రెస్ట్రిక్షన్ భారత్కి లేదండి. అదే ఇందులో ఉండే గొప్పతనం. అదే చైనా అన్నారు అనుకోండి, వాడు బిగినింగ్ నుంచే ఏ శాంక్షన్స్ ఏమీ పట్టించుకోలేదు, కొంటూనే ఉన్నాడు ఇరాన్ ఆయిల్స్. కాబట్టి వాడికి ఏ ప్రాబ్లం లేదు. కానీ ఇక్కడ మీకు ఇరాన్ పుతిన్ యొక్క గొప్పతనాన్ని ఎంతలా చెప్తున్నారు అంటే, నువ్వు యుఎన్ఎస్సిలోనే మాతో నిలబడ్డా అంటే ఏంటి? యుఎన్ఎస్సి అన్నప్పుడు ఏంటండి, మీరు మీ వీటో పవర్ని వాడాలి. సో చైనా వాడింది, రష్యా వాడింది. ఈ వీటో పవర్ వాడి వాళ్ళు ఏమన్నారు, మేము టోటల్గా రిజెక్ట్ చేస్తున్నాం. అమెరికా, ఇజ్రాయెల్, ఈ మిడిల్ ఈస్ట్ దేశాలు, గల్ఫ్ దేశాలు, వీళ్ళు చెప్తున్న ప్రపోజల్ని మేము ఒప్పుకోవడం లేదు. స్ట్రైట్ ఆఫ్ హార్మస్ని రీఓపెన్ చేయడానికి రష్యా ఒప్పుకోదు. ఓటింగ్లో మేము మీకు వ్యతిరేకము. సో ఎప్పుడైతే యుఎన్ఎస్సిలో వీటో పవర్ వీళ్ళు వాడుతున్నారో ఎవరు ఏమీ చెయ్యలేరు. కాబట్టి ఇరాన్ వాళ్ళకి ఇప్పుడు చిన్న దేశం అండి, ఇంతలాగా వీళ్ళు బలిపశువు చేయాలనుకున్నారు. టోటల్గా అందులో ఉండే ఆయిల్ ప్లాంట్స్ అనండి, మీకు పైప్ లైన్స్ మొత్తం స్వాధీనం చేసుకోవాలి. ఇప్పుడు ఎలా చెప్తున్నారంటే, వెనుజులాలో రేపు ఎలక్షన్స్ అన్నప్పుడు డొనాల్డ్ ట్రంప్ అక్కడికి వెళ్ళి ఎలక్షన్స్లో పాలు పంచుకొని నేను వెనుజులా ప్రెసిడెంట్ని, బాగుందా? నువ్వు అమెరికా అధ్యక్షుడురా? కాదు, వెనుజులా కూడా నాదే. రేపు గాజాకు వెళతావు, ఈ గాజా ప్రాంతాలంతా నాదే అంటావు. ఇరాన్లోకి వెళ్ళి నేనే ఇరాన్ యొక్క సుప్రీం లీడర్ అంటావు. అంటే నీ ఇష్టమేనా? నువ్వు ఎలా పడితే అలా ప్రవర్తిస్తావు, ప్రపంచం చూస్తూ ఊరుకుంటుందా? నథింగ్ అండి, అలాంటిది ఏమీ లేదు. టోటల్గా కొట్టేశారు. అమెరికాను ఎలా కొట్టాలో అలా కొట్టారు. ఇప్పుడు మార్గమే లేక మార్కో రూబియో క్వాడ్ని మళ్ళీ రివైవ్ చెయ్యాలి, చైనాను కట్టడి చెయ్యాలి. రష్యాను ఎలాగో నువ్వు ఏం చేయలేవు, చైనాను ఆపాలి కదా, సెకండ్ పొజిషన్లో ఉంటారు కదా. సో చైనాను నువ్వు ఇబ్బంది పెట్టావు. ఎక్కడ పెడతావు? స్ట్రైట్ ఆఫ్ మలాకా. సో మళ్ళీ ఒక చిన్న యుద్ధము అంటావు. నీకు స్ట్రైట్ ఆఫ్ మలాకా దగ్గర చైనాను కట్టడి చేస్తావు. ఎవరి ద్వారా? భారత్ ద్వారా. అంటే మన విక్రమ్ మిశ్రీ గారు వైట్ హౌస్కి వెళ్ళారండి. వెళ్ళినప్పుడు హుటాహుటిగా మార్కో రూబియో రావడము, మళ్ళీ మనం క్వాడ్ ఏంటి అక్కడ అంత పెద్ద యుద్ధము జరుగుతుంది, మనకేమో ఆయిల్స్ గ్యాస్ లేక నానా అవస్థలు పడుతున్నాము, ఏదో ఒక రకంగా మేనేజ్ చేస్తున్నాము. ఈ టైంలో మీకు ఈ వ్యక్తి క్వాడ్ గురించి మాట్లాడితే, జైశంకర్ గారిని సంప్రదిస్తే ఏప్రిల్ నెల అంతా కూడా ఆయన బిజీగా ఉన్నాడు, కుదిరితే మే నెల రమ్మనండి, అప్పుడు కూడా క్వాడ్ గురించే చైనా కట్టడి అంటారు. అక్కడ జపాన్ వాళ్ళ పరిస్థితి ఏంటి? ఆస్ట్రేలియాలో దగ్గర 1000 పెట్రోల్ బంక్స్ అండి మూతపడ్డాయి. ఎక్కడ? సిడ్నీ, మెల్బోర్న్ లాంటి మీకు మెయిన్ నగరాల్లో వరుసగా రోజుకి 20-30 పెట్రోల్ బంక్స్ క్లోజ్ అయిపోతున్నాయి. స్ట్రైట్ ఆఫ్ హార్మస్ ఓపెన్ అవ్వడం లేదు. ఇంత క్లిష్ట పరిస్థితుల్లో వాళ్ళు క్వాడ్ గురించి ఆలోచిస్తారా? ఎందుకు ఆలోచిస్తారు? నీ అవసరం. ఇప్పుడు నీకు అవసరము అన్నప్పుడు వెంటనే నువ్వు ప్లేట్ పిరాయిస్తావు. నీకన్నా శక్తివంతమైన దేశాలు, ఒక రష్యానో చైనానో ఇలాంటి దేశాలు ఉన్నాయి కదా, ఆర్థికంగా వాళ్ళు కూడా చాలా పెద్ద లెవెల్ ఎదుగుతున్నారు కదా, భారత్ను ఒక గ్లోబల్ పవర్గా చూస్తున్నారు కదా. మేము ఎప్పుడు న్యూట్రలే, అయినా కూడా అవసరము అన్నప్పుడు మేము మా పవర్ని వాడగలము. ఇరాన్ విషయంలో అదే చేశాము. వాళ్ళని కట్టడి చెయ్యాలి అంటే ఒక రష్యానో భారత్ వల్ల మాత్రమే జరుగుతుందని నువ్వే ఒప్పుకుంటున్నావు. స్వయంగా డొనాల్డ్ ట్రంపే అంటున్నాడు. అలాంటప్పుడు ఇవాళ ఇన్ని ఓడలు ఆగిపోయి ఉంటే, మీకు 1000 కోట్ల నష్టము జరుగుతూ ఉంటే దీన్ని ఎవరు భర్తీ చేస్తారు? ఇరాన్ అంటారు, లేదు అమెరికా అంటారు. మీ దృష్టిలో ఎవరు ఈ కాంపెన్సేషన్ ఇవ్వాలి? మీకేమనిపిస్తుంది? కామెంట్స్లో రాయండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. జై హింద్.